గెలవాలనుకుంటే శత్రువుతోడైనా సరే రాజీ పడవలసిందే. దూర్వాస మహర్షి శాపం వల్ల ఇంద్రుడికి సకల సంపదలు పోయాయి. తిరిగి పొందడానికి క్షీరసాగర మథనం చేయవలసి వచ్చింది. శత్రువులైన రాక్షసులతో చేతులు కలపవలసి వచ్చింది. అయినా ఇంద్రుడు అందుకు వెనకడుగు వేయలేదు. ఓ మహత్తరమైన కార్యం కోసం చేతులు కలిపాడు. మొదట హాలాహలం వచ్చింది, అయినా నిరుత్సాహపడలేదు. ముందుకెళ్ళాడు. కల్పవృక్షం, కామదేవు, నువ్వు ఇలా ఎన్నో వచ్చాయి. ఆ మహాగాథలో తెలుసుకోవాల్సింది, సర్వం పోయినప్పుడు, ఓడినప్పుడు ఎవరితోడైనా సరే చేతులు కలపాలి. సహనంగా ముందుకు సాగాలి. తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలి. గెలవాలనుకుంటే శత్రువుతోనైనా సరే రాజీ పడి తీరవలసిందే.